దైనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలను మరింతగా విస్తృతించడానికి కృషి చేస్తున్న బ్యాంక్ పాలకవర్గాన్ని పలువురు అభినందనలు తెలిపారు. కోలమూరులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ 4వ బ్రాంచ్ను సోమవారం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. గ్రామంలోని గండిపోచమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఈశ్వరుడు కాంప్లెక్స్లో ఈ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభమైంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు ద కాకినాడ టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, జిల్లా సహకార అధికారి ఎం జగన్నాథ్ రెడ్డి, ఇంకా పలు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల చైర్మన్లు ఎం వెంకటరత్నం, మద్దిపట్టి శివరామకృష్ణ, జె నారాయణమూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త పిన్నమరెడ్డి ఈశ్వరుడు, ముఖ్య అధికారులు, డైరెక్టర్లు హాజరయ్యారు. గోరంట్ల మాట్లాడుతూ సహకార బ్యాంకులు అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాల ఉన్నతికి మార్గం సుగమమైందన్నారు. ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు నేతృత్వంలో మరింత ప్రగతి పదంలో నడవాలి అని ఆకాంక్షించారు. చైర్మన్ కోళ్ల బాబు మాట్లాడుతూ బ్యాంకుకు ఇప్పటి వరకు 3 బ్రాంచీలు ఉన్నాయని, దీంతో బ్యాంక్ 4 బ్రాంచీలకు చేరిందన్నారు. 141 కోట్ల డిపాజిట్లతో, 98 కోట్ల అడ్వాన్స్లతో, 239 కోట్ల టర్నోవర్తో ప్రతి సంవత్సరం షేర్ హోల్డర్కు క్రమం తప్పకుండా డివిడెండ్లు పంచుతూ వరుసగా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని వివరించారు. బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, సీఈఓ పాలకోడేటి రమణకుమార్, పలువురు రాజకీయ పార్టీల నాయకులు, ఇతర డైరెక్టర్లు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల కిందట కీర్తిశేషులు పాలకోడేటి గురుమూర్తి గారు సహకార రంగంలో అభివృద్ధి చేయడం కోసం ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ను ప్రారంభించారు. వాళ్ళ ఉన్నత స్థానానికి వచ్చి 150 కోట్ల రూపాయల డిపాజిట్తో అనేక మందికి పేద బడుగు బలహీన మధ్య వర్గాల వారికి అందుబాటులో బ్యాంకు సేవలు అందిస్తూ ఉంది. వాళ్ళ 4వ బ్రాంచి కోలమూరులో ప్రారంభించడం ఉదాహరణ. బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందాలని, సామాన్యుడికి ఇక్కట్లు లేకుండా సులువుగా రుణాలు దొరకడం కానీ, వారికి పొదుపు సంఘంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ బ్యాంక్ ఇంకా దినదిన ప్రవర్తమానం కావాలని కోరుకుంటూ సెలవు. ఈ రోజున పాలమూరులో 4వ బ్రాంచ్గా ఓపెన్ చేయడం జరిగింది. పెద్దలు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి హస్తంతో, అలాగే మా స్టేట్ ఫెడరేషన్ అధ్యక్షులు రవీంద్ర గారు, స్టేట్ ఫెడరేషన్ డైరెక్టర్లు వాణి బ్యాంక్ వెంకటరత్న గారు, అలాగే విశాఖపట్నం బ్యాంక్ చైర్మన్ రాఘవేంద్ర గారు, అలాగే కొవ్వూరు బ్యాంక్ మధ్యపాటి శివరామకృష్ణ గారు, ఇంతమందితో ఇవాళ వాళ్ళందరి హస్తంతో ఇవాళ ప్రారంభం జరిగింది. ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చాలా ఊర్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఊర్లు చిన్నవి, కానీ ఉన్న వ్యక్తులందరూ పెద్దవాళ్ళు. వీళ్ళకి సహకారం ఏంటి, సహకారం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచనతో మేము సర్వే చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా కొత్తమూరు, కోలమూరు, గాడాల, రాయుడిపాకల, మన బురుగుపూడి, ఇలాగే ఏరియా వరకు కూడా ఏ బ్యాంకు లేదు. అర్బన్ బ్యాంక్ ఇంతవరకు లేదండి ఎక్కడ కూడా. అందువలన ఇక్కడ సహకార స్ఫూర్తితో సహకారం అందించాలనే ఒక ఆలోచనతో మేము ఈ రోజున ఈ బ్యాంకు పెట్టడం జరిగింది.